Hello guys, welcome back to my channel. So today is the day 50 అన్నమాట. Check if a string is a palindrome. Palindrome అని ఎప్పుడు అంటామంటే ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేసినా కూడా సేమ్ గా ఉంటే లైక్ ఇనిషియల్ గా ఎలా ఉందో అలాగే ఉంటే దాన్ని palindrome అంటాం. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మేడం అన్నాం అనుకోండి. సో మేడం రివర్స్ లో చదివినా కూడా మేడం, ఇలా నుంచి చదివినా కూడా మేడం అన్నమాట. సో అలా అన్నమాట palindrome అంటే. సో ఇక్కడ ఆల్రెడీ మనం స్ట్రింగ్ ని రివర్స్ చేసాం కదా, జస్ట్ చెక్ చేయడమే అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే day 50.java. సో day 50 అని జావా అయితే డిక్లేర్ చేసాం. పబ్లిక్ క్లాస్ day 50. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్. సో మనం ఆల్రెడీ మనం రివర్సింగ్ స్ట్రింగ్కి రాసాం కదా, సో ఇదే కోడ్ని తీసుకుందాం. మనకు వచ్చిన స్ట్రింగ్ అనేది డాట్ ఈక్వల్స్ దేనికి ఎస్ స్ట్రింగ్కి, అంటే మనం నార్మల్ రీడ్ చేసిన స్ట్రింగ్కి ఈక్వల్ అయితే ఒకటి ప్రింట్ అవుతుంది, ఎల్స్ ఈ లైన్ ప్రింట్ అవుతుంది, కింద ఉండే లైన్. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ అయితే ఏం ప్రింట్ అవ్వాలంటే palindrome. Not palindrome. ఏం లేదు గైస్, ఇంతకుముందు మనం రివర్స్ చేసాం కదా, సేమ్ రివర్స్ చేసేసిన తర్వాత దాన్ని ఈక్వల్ టు ఎస్ కాదా అని చేసాం. ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ అని రిటర్న్ అవుతుంది, సో palindrome అని ప్రింట్ అవుతుంది. లేకపోతే ఫాల్స్ కాబట్టి నాట్ palindrome అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇదేంటిది పబ్లిక్ స్టాటిక్ పబ్లిక్. ఓకే, పబ్లిక్ అని వచ్చింది. ఇప్పుడు రన్. ఓకే, మేడ్ ఏఎం మేడం palindrome అని రావాలి. ఎస్ palindrome అని వచ్చింది. JSW అంటే యశ్వంత్, నాట్ palindrome. యా, నెక్స్ట్ 1 2 1 palindrome, 1 2 3 నాట్ palindrome. చూసారా గైస్, ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.